సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్ వ్యాధికి సంబంధించిన ఇతర అనేక వ్యాధులు ఇబ్బందుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు షుగర్ వ్యాధిలో కాళ్లకు బొబ్బలు పుళ్ళు గురించి తెలుసుకుందాం. నిద్రపోయేటప్పుడు స్పర్శ జ్ఞానం లేకపోవడం వల్ల ఎలుకలు వేళ్లను కరుస్తున్నా నొప్పి అనేది తెలియదు. దీనివల్ల కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. అలాగే హీల్ అల్సర్ నెవర్ హీల్ అనే వైద్య పరిభాషలోని ఒక నానుడి ఉంది. దీని అర్థం ఏమిటంటే మడం మీద పడిన పుండు మానడం కష్టమని. ఇది అందరి విషయంలో పూర్తిగా నిజం కాదు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు మడం మీద పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఎల్లవేళలా చెప్పులు ధరించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అశ్రద్ధ చేయకుండా సరైన వైద్యం చేయించుకుంటే మడం మీద గాయాలు తగ్గిపోవడం కష్టమేమీ కాదు. పాదాలకు ఏర్పడే రకరకాల బొబ్బలు. పాదాలకు వచ్చే రకరకాల బొబ్బలను ఎలాంటి జాగ్రత్త లేకుండా వాటిని చిదిపినట్లయితే అవి చీము పట్టడానికి అవకాశం ఎక్కువవుతుంది. కనుక ఇలాంటి బొబ్బలు వచ్చినప్పుడు పూర్తిగా వైద్యుని పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. కాళ్లకు పాదరక్షణ లేకుండా నడిచినప్పుడు ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కాళ్ళు కాలి బొబ్బలు ఏర్పడతాయి. అలాగే దేవాలయాలకు ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కాలినడకన వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. సరైన పాదరక్షలు ధరించినప్పుడు కూడా కాళ్లకు బొబ్బలు ఏర్పడతాయి. అలాగే వేళ్లతో పట్టుకునే చెప్పులు ధరించడం వల్ల వాటి రాపిడికి వేళ్ల మధ్యలో చర్మం దెబ్బతిని పుండు ఏర్పడుతుంది. ఇలాంటి గాయం షుగర్ కంట్రోల్లో లేకపోతే చీము పట్టి పెద్దది అవుతుంది. షుగర్ ఉన్నవారిలో కొందరికి పాదాలు వాపు రావడం, దానివల్ల ఇలాంటి చెప్పులు ధరించినప్పుడు అవి బాగా బిగుతుగా ఉండి చర్మం దెబ్బతిని గాయం ఏర్పడడం జరుగుతుంది. అందుకనే షుగర్ వ్యాధిగ్రస్తులు కాళ్లకు సంబంధించిన అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కాళ్లకు సంబంధించి ఏర్పడే బొబ్బలు పుళ్ళు ఎందుకు ఏర్పడతాయో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.